మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయవాడలో సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ ఇష్యూ అందరికీ తెలిసిందే. అయితే అందులో ఇప్పటికే సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు. ఇంకా అతనిపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇప్పుడు ఇంకా కాసేపట్లోనూ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, మీరు కూడా చూసే ఉంటారు, మేము చూస్తూనే ఉంటాం. ఈ లాకప్ డెత్లు అనేవి వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాం. అయితే ఈ పర్టికులర్ కేసులో అసలు ఏం జరిగిందనేది కూడా ఎవ్వరికీ తెలియనటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళే విజువల్స్ మాత్రమే సీసీల్లో ఉన్నాయి, బయటకు వచ్చే విజువల్స్ లేవు. అసలు సీసీలో పని చేయట్లేదు ఆ టైంలో అని అంటున్నారు. వారం 10 రోజులుగా నడుస్తున్న ఇష్యూ నైట్ 11 తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. రెగ్యులర్గా మనం చూసేటువంటి కేసులకి దీన్ని డిఫరెంట్గా చూడాల్సిన అవసరం లేదంటారా? ఎందుకంటే అసలు అతను ఏమయ్యాడు? చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా, పారిపోయాడా, ఏమీ తెలియదు. ఏబిఎస్ కార్పస్ కూడా ఇప్పటికే ఫైల్ అయిన వాళ్ళ మదర్ చేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ కేసుని? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఈ కేసులో అరెస్ట్ ఎప్పుడయ్యే అవకాశం ఉంటుంది? ఈ కేసులో పెద్దగా జరగదండి. ఎందుకనంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇక్కడ ఎవరు నేరం చేసింది? పోలీసులు నేరం చేశారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో, భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక నేరం జరిగినా, ఒక రక్షణ కావాల్సిన మనం ఎవరిని అప్రోచ్ అవుతాము? పోలీసులను అప్రోచ్ అవుతాము. అటువంటి పోలీసులే భక్షకులైనప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది? ఈ రోజు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ చేశారు? 10-15 రోజులు అయిపోయిన తర్వాత ఇన్సిడెంట్ అయ్యి వాళ్ళ మదర్ రోడ్ల మీదకి వచ్చి ఆవేదన చెందుతూ ఏడుస్తూ మీడియా ముందు గగ్గోలు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఒకటైతే నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ మదర్ని కలిసి సానుభూతి ప్రకటించి తప్పనిసరిగా అతని మీద కేసులు నమోదు చేయాలి అని అన్న తర్వాత మాత్రమే ఇమ్మీడియట్లీ అర్ధరాత్రి ఆ కేసు అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. అంటే ప్రతిపక్షము తన యొక్క పాత్ర పోషించకపోతే ఇటువంటి సామాన్యులకి ఎక్కడ కూడా బతికే హక్కు ఉండదండి, అది ఏ రాష్ట్రమైనా కూడా. సో ఈ రోజు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి, ఆ కేసుల్లో భాగంగానే మేము పిలిచాము అని చెప్తున్నారు. సరే, ఒక వ్యక్తి మీద కేసులు ఉండొచ్చు, లేదు అని అంటే కనుక లేకుండా కూడా పోవచ్చు. ఈ రోజు పోలీసులు సరే కేసు పని మీదే ఆ వ్యక్తిని పిలిచారు అని చెప్పి మనం అనుకుందాము. 100 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసు అధికారులు పిలవాలి అని అంటే కనుక దానికి ఒక ప్రొసీజర్ ఉందండి. సుప్రీంకోర్టు డీకే బసు అనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్లు ఎక్కువగా అయిపోయినాయి అని చెప్పని నేరస్తులుగా భావించబడుతున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసే క్రమంలో ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పని క్లియర్గా గైడ్లైన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏ విధంగా చేయాలి అని అంటే కనుక ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే సమయంలో ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పని అరెస్ట్ చేసేటువంటి అధికారి యూనిఫామ్లో ఉండి తన యొక్క పేరు కనిపించే విధంగా బ్యాడ్జ్ పెట్టుకొని, అదేవిధంగా ఆ అరెస్టు సమాచారాన్ని సదరు అరెస్ట్ కాబడుతున్న వ్యక్తికి, అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబీకులు అందుబాటులో లేకపోతే కనుక సంబంధించిన స్నేహితులు కావచ్చు, తెలిసిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ మెమోని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటల లోపు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టాలి. సో ప్రవేశపెట్టిన తర్వాత సదరు మెజిస్ట్రేట్ వారు ఆ యొక్క వ్యక్తిని ఆబ్వియస్లీ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తాడు. దాని తర్వాత మీకు విచారణ ఏదైనా కావాలి అని అంటే కనుక కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత, కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ ఆధ్వర్యంలో విచారించాలి. ఇది ప్రొసీజర్ అండి. సో ఈ రోజు అతని మీద కేసులు ఉన్నాయి, మేము తీసుకొచ్చామని అంటున్నాడు. ఎవడ్రా బాబు నీకు ఇచ్చింది అధికారాన్ని? అసలు చదువుకున్నావా? కాదండి, 10-15 రోజుల క్రితం తీసుకుని వస్తే కోర్టులో ఏబిఎస్ కార్పస్ ఇస్తే కోర్టు వరకు ఏం చేస్తాండి? ఇప్పుడు కోర్టులో ఏబిఎస్ కార్పస్ ఇచ్చారు, కోర్టు ఎవరికి డైరెక్షన్ ఇస్తుంది? అదే పోలీసులకి మళ్ళీ అదే పోలీసులకి డైరెక్షన్ ఇస్తుంది ప్రవేశపెట్టమని చెప్పని. అదే పోలీసులు కదా చంపింది, వాడు ఎందుకు ప్రవేశపెడతాడు? మేము సెర్చ్ చేస్తున్నాము, దొరకట్లేదు వేరే బోర్డ్స్, మేము సిడిఆర్ తీసాము, అనుమానితుల్ని మేము విచారిస్తున్నాము అని చెప్పని అంటారు. కోర్టు కూడా డిక్లేర్ ది లా అండి, అండ్ డైరెక్ట్ ది లా అండి. కోర్టు కెనాట్ ఇంటర్ఫియర్ ఇంటూ ది ఇన్వెస్టిగేషన్ అండి. అంటే జడ్జి వారు బెంచ్ దిగి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుని రికార్డులు తనిఖీ చేయరు కదండి. రాజ్యాంగంలో కొన్ని పరిమితులు ఉన్నాయి, ఏ బాడీకి ఆ బాడీ. సో అక్కడ వరకు మాత్రమే చేస్తారు. సో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జడ్జి వారు జడ్జిమెంట్ ఇవ్వాలి. సో వాళ్ళకి కదా డైరెక్షన్ ఇవ్వాలి. సో మిగిలిన వ్యక్తులకు ఇవ్వడానికి ఎటువంటి అధికారాలు లేవు. సో కాబట్టి వీడే కదా దొంగ. సో ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఏం చేశారు? 103 పెట్టారు. అంటే ఏంటి? మర్డర్ అని చెప్పి పెట్టారు. 127 సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్లో, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని చెప్పని అంటారు. అదేవిధంగా 238 బిఎన్ఎస్ఎస్ పెట్టారు. అంటే ఏంటి 238 బిఎన్ఎస్ఎస్ అంటే? ఏదైనా సరే ఛార్జెస్ ఫ్రేమ్ చేసే క్రమంలో
ఏదైనా సరే చిన్న చిన్న తప్పిదాలు జరిగినంత మాత్రాన ఆ కేసు నిలబడకుండా పోదు అనే విధంగా ఇది ఒకటి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన క్రమంలో ఆ మర్డర్ ఎప్పుడో జరిగితే ఈరోజు 15 రోజుల క్రితం కేసు నమోదు చేయబడింది. ఇన్నార్డినేట్ డిలే అని అంటారు. అంటే డిలే జరిగింది కదా. లేదు అని అంటే కనుక ఎవరైతే గనక బాధితుడు ఉన్నారో బాధితుడు ఇంటి పేరు ఫర్ సపోజ్ VNKRL అని చెప్పని అనుకోండి, వెంకిరాల అని అనుకుందాం. బాధితుడి పేరు ఎంకిరాల అని పెట్టారు, లేదంటే ఎంకి అని పెట్టారు. పక్కన 2 లా అనేది లేదు. అంత మాత్రాన కేసు కొట్టేయాలని చెప్పి లేదు అని చెప్పని ఆ సెక్షన్ అనేది చెప్తుంది. అంటే అటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల ఏదైనా సరే ఒక నేరం ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఆ యొక్క కారణాల చేత ఈ కేసు తదుపరి వీగిపోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు అని చెప్పి అది చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు పెట్టాల్సిన సెక్షన్ ఏంటండి? BNS లో 140 కిడ్నాప్ కదా పెట్టాల్సింది. కిడ్నాప్ ఎక్కడ పెట్టారు? పెట్టలేదు కదా. అంటే ఇక్కడ కూడా అన్యాయం జరిగింది బాధితుడి తల్లికి. ఎందుకంటే కనుక ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనే ఉద్దేశంతో కిడ్నాప్ చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. BNS 140 ఎక్కడ పెట్టారు? FIR లో పెట్టలేదు కదా. అసలు పెట్టాల్సిన ఆ సెక్షన్ కదా. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పెడుతుంది దాంట్లో. ఈరోజు 103 పెట్టారు. రేపు ఈ సెక్షన్ వీగిపోవడానికి 100% ఆస్కారం ఉంది. ఎందుకంటే బాడీ లేదు కదా. బాడీ లేనప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? కోర్టుకి కావాల్సిన సాక్ష్యం. వాడు ఆల్రెడీ చంపేసి ఉంటాడు, ఇన్స్పెక్టర్ గారు. వాడు ఆల్రెడీ అంతకుముందు వాడి మీద ఆల్రెడీ ఇటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి వాడి మీద. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద సెకండ్ టైం. ట్రాన్స్ఫర్ చేయడం ఏంటంటే ఇమ్మీడియట్లీ FIR కదా చేయాల్సింది. దిశ ఇన్సిడెంట్ లో కూడా ఎన్కౌంటర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇస్తే ఎన్కౌంటర్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు పెట్టారు కదా. ట్రాన్స్ఫర్ చేయడం ఏంటండి? పై అధికారులు ఏం చేస్తున్నారండి? కింద అధికారి తప్పు చేస్తే బాధ్యత ఎవరిదండి? పై అధికారి కదా. నేరస్తుల్ని అదుపులో పెట్టాలి, నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి, నేరస్తులకి శిక్ష పడేలాగా చేయాలి. కానీ బీట్ అండ్ ప్రాపర్ వే, బీట్ అండ్ లీగల్ మేనర్. అంతే తప్ప నీ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పని, వాడు వెనక ఎవడో లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చిన రీతిన నువ్వు ఆ విధంగా చేస్తే ఈరోజు ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేల్లో కానీ, ఎంపీల్లో కానీ, మంత్రుల్లో కానీ ఎంతమంది మీద ఎన్ని కేసులు లేవండి? మరి అటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చి నువ్వు ఆ విధంగా లాకప్ చేసి దమ్ముంటే అంటే సామాన్యులు అడిగేటోళ్ళు లేరు అని చెప్పని ఈ విధంగా చేస్తారా అండి? ఇది ఎంత దౌర్భాగ్యమైందండి. దీంట్లో కూడా మళ్ళీ సెక్షన్స్, ప్రాపర్ సెక్షన్స్ పెట్టలేదు. వాడు ఏం చేసి ఉంటాడు? తీసుకొచ్చి ఉంటాడు, లాకప్లో పడేసి వాడు ప్రతాపం చూపించి ఉంటాడు, వాడిని చెత్త కింద కొట్టుంటాడు, వాడు చచ్చిపోయి ఉంటాడు. ఇష్యూ అవుతుందని చెప్పని మలయాళం మూవీ ఒకటి ఉంటుంది, కారు డిక్కీలో వేస్తారు శవాన్ని, తీసుకుపోయి ఫారెస్ట్లో పడేస్తారు, డిస్పోజ్ ఆఫ్ చేస్తారు బాడీని. అట్లనే వెనక పెట్రోల్ బండ్లో కెమెరా స్విచ్ ఆఫ్ చేస్తారు, CCTV ఫుటేజ్. ఎన్ని కేసులు చూడండి. తెలంగాణలో మరియమ్మ దళిత మహిళ మరియమ్మ అని చెప్పని నల్గొండకి సంబంధించి దొంగతనం నెపంతో పోలీసు అధికారులు తీసుకుని వచ్చి ఆమె లోపల పోలీస్ స్టేషన్లో పడేసి చెత్త కింద కొడితే ఆమె చనిపోయింది. నేనే వేసింది అక్కడ PI. దాంట్లో కూడా కోర్టు CCTV ఫుటేజ్ కాల్ఫర్ చేస్తే కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో కూడా వెళ్ళేటప్పుడు ఉందంట, బయటకు వచ్చేటప్పుడు ఉండదు. పని చేయదు. ఎందుకంటే హార్డ్ డిస్క్ తీసేస్తారు, వేరే హార్డ్ డిస్క్ పెడతారు, అక్కడ పని చేయట్లేదు, టెక్నికల్ ఎర్రర్ అంటారు. ఆ DVRని మీరు సీజ్ చేశారు అనుకోండి, దాంట్లో రిట్రీవ్ చేయడానికి ఆ హార్డ్ డిస్క్ వేరేది ఉంటుంది, అది ఉండదు కదా. వాళ్ళ చేతిలో పనే కదండి. నేనేం మొత్తుకుంటున్నాను? దౌర్భాగ్యం ఏంటి అంటే కనుక ఏ పర్సన్ మీద అయితే గనక ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ పర్సనే తన మీద విచారణ చేసుకుని తనే నేను నిర్దోషి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం. అంటే ఆ పర్సన్ అంటే మీరు అనొచ్చు సీఎం ట్రాన్స్ఫర్ చేశారు కదండి, సీఎం మీద FIR. సీఎం అంటే పోలీస్ అధికారులు, ఆ దిశకి సంబంధించిన ACPని అక్కడ విచారణ అధికారిగా చేశారు. అంటే అది ఒకటి కాదా? యూనిఫామ్ ఒకటి కాదా? ఎవరిని వేయాలి? జ్యుడిషియల్ ఎంక్వైరీ కదా అని కాల్ఫర్ చేయాలి. నిష్పక్షపాతకమైన విచారణ జరగాలి అని అంటే కనుక జ్యుడిషియల్ కదా. రిటైర్డ్ జడ్జిను, అయితే డిస్ట్రిక్ట్ జడ్జినో, హైకోర్టు జడ్జినో విచారణ అధికారి కింద వేసి ఆయన సమక్షంలో రిటైర్డ్ DGPనో, రిటైర్డ్ DGనో వాళ్ళని పక్కన వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి అధికారికి, ఆ యొక్క జడ్జికి వాళ్ళని కదా వెయ్యాలి. ACPని సరిపోతుందా? అంటే ACPకి తెలియదు ఇది ఎంత అదవో, ఇది కొత్తగా తెలిసింది ఈ రోజు ఏమన్నా? ఇది కంపల్సరీ నీరుగార్చే విషయం అంటే దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ కేసు నిలబడదు కూడా. బాడీ దొరికినప్పుడు ఏం నిలబడుతుందండి? అట్లీస్ట్ ఆ కిడ్నాప్ 140 పెడితే ఆ కిడ్నాప్ కేసు అవుతుంది, దాంట్లో శిక్ష పడుతుంది, పనిష్మెంట్ పడుతుంది. లిఫ్ట్ చేసినవి ఉన్నాయి, తీసుకొచ్చినవి ఉన్నాయి, చట్ట వ్యతిరేకంగా చేశారు కాబట్టి కిడ్నాప్ వస్తుంది. అది ఇది నిజం, ఎవరు అవునన్నా కాదన్నా. అంటే బాడీ ఒకవేళ అంటే బాడీ కూడా దొరికితే కాల్ చేశారని అంటున్నారు. మరి ఆ బాడీ అది పోలీసుడు కదండి. ఈ రోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళే ఇటువంటి ఎన్నో ఉన్నాయి. అంటే హిట్ అండ్ రన్ కేసులో కొడితే అది యాక్సిడెంట్ కేసులో పోతుంది అని చెప్పని హిట్ అండ్ రన్ ప్లాన్ చేయడము, లేదు అంటే కొంతమంది పెళ్ళాలను చంపేసి మిక్సీలో వేసి పౌడర్ చేసి నదిలో కలపడాలు. అంటే ఈ విధంగా చేస్తే ఇంక పోలీసు వాడు తెల్లారలేసి ఎన్ని చూస్తాడు? వాడికి తెలీదా? బోన్స్ కూడా మిగిలి రేపొద్దున అధికారిని విచారించాల్సింది ఎవరు? అదే పోలీసు వాడు కదా. అదే ఒకవేళ అక్కడ ఆ ప్లేస్ లోనే మళ్ళీ ఇంకొక శవాన్ని కాల్చారని వేరే వాళ్ళు అంటే ఏదో శ్మశానంలో చేశారని అంటున్నారు. శ్మశానంలో అయితే మళ్ళీ ఆ ప్లేస్ లో వేరే శవాలను కూడా కాల్చి ఉంటారు కదా. శ్మశానంలో కాకపోతే పక్కన ఉన్న మురికాల దగ్గర కలుస్తాడండి, వాటర్ కొడతాడు,
ఏం చేస్తారు ఇప్పుడు? అంటే మట్టి శాంపుల్ తీస్తే డిఎన్ఏకి పంపిస్తామని తెలుస్తుందా? అదే నాకు డౌట్ ఉందండి. చిన్న లాజిక్ అండి, టెక్నికల్. ఇప్పుడు తెలియదు నవ్వే డేస్ కదా. ఇప్పుడు మనం టెక్నాలజీని నమ్ముకున్నాము, అవును. అందరం చదువుకున్నాము. ప్రతి ఒక్కరికి ఈ రోజు విలేజ్ లో కూర్చొని పొలం గట్ల మీద పని పాట లేకుండా రీల్ చూసేటోడు కూడా చెప్తున్నాడు, అవును. ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నాడు. వాడు ఇన్వెస్టిగేషన్ వాడు చేస్తున్నాడు. దీంట్లో పెద్ద గొప్పగా తవ్వాల్సిన విషయం ఏముంది చెప్పండి? కాల్ చేసి ఉంటాడు, బోన్స్ తీసుకెళ్లి బయట పడేసి ఉంటాడు, లేదంటే వాటిని చెత్తగా తీసేసి ఉంటాడు. 15 రోజులు అవుతుంది అవును. ఇష్యూ జరిగి. అవును. వాడికి సఫిషియెంట్ టైం ఇచ్చారు. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే తప్ప ఇక్కడ దిక్కులేదు ఎఫ్ఐఆర్ చేయడానికి. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదండి, అవునా, నాకు అర్థం. కానీ ఈ రోజు ఒక సామాన్యుడి పరిస్థితి ఈ విధంగా ఉంటే బయటికి రాని విషయాలు ఎన్నున్నాయి. పోలీసులు ఈ విధంగా, నిన్న కాక మనం మాట్లాడుకున్నాము తమిళనాడులో కోవిడ్ టైంలో తండ్రి కొడుకు మొబైల్ షాపు సరైన సమయానికి క్లోజ్ చేయలేదని చెప్పని వాళ్ళని తీసుకెళ్లి లాకప్ ప్లేస్ కొట్టి చంపేస్తే ఒక కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే వాళ్ళకి ఉరిశిక్ష పడింది పోలీస్ అధికారులు. పడింది. రైట్, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ పాపం ఆ పరిస్థితి కూడా లేదు. చూసిన వాళ్ళు లేరు, ఎవరు సాక్ష్యం చెప్పేటోళ్ళు లేరు, బాడీ లేదు. అక్కడ బాడీ ఉంది, ఇక్కడ బాడీ లేదు, బాడీ లేదు, డిస్పోజ్ ఆఫ్ చేసేసారు బాడీని. ఇంకేం జరుగుతుంది న్యాయం? రీసెంట్ గానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏమనండి, సఫిషియెంట్ టైం లోపల ఒక వ్యక్తి కనిపించకుండా పోతే 7 సంవత్సరాలు. సో అతను చనిపోయాడు అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో మనం ఒక సూట్ వేస్తే ఆ సూట్లో జడ్జి రిజెక్ట్ చేస్తాడు, నేను డిక్లేర్ చేయను అతను చనిపోయినట్టు, ఎందుకంటే కనుక అతను బాడీ ఏం కనిపించలేదు కదా అని చెప్పని అంటాడు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది బాడీ లేనప్పుడు మీరు మరణాన్ని ఎట్లా ధృవీకరిస్తారని చెప్పాలి. క్లియర్ ఆ బాడీని తీసుకెళ్లే విజువల్స్, అక్కడ ఏమైనా చేసే విజువల్స్ ఉన్నా కూడా అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, ఒకవేళ లెటర్స్ అజ్యూమ్ ఉన్నాయి అనుకుందాం, అంటే రోడ్డు మీద వెళ్ళేప్పుడు ట్రాఫిక్ ఉన్నాయి అనుకున్నాయి, అదే పోలీసులు కదండి ఎంతసేపు డిలీట్ చేయడానికి? దొంగ పోలీసుడే కదండి ఎంతసేపు సాక్ష్యాలు తారుమారు చేయడానికి? ఈ రోజు మొత్తం ప్రజానికాల నుంచి, ప్రతిపక్షాల నుంచి, మీడియా నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళి సీఎం గారితో పర్సనల్గా మాట్లాడారు కాబట్టి, సమీక్ష చేశారు కాబట్టి, చనిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి, కుల సంఘాలందరూ కూడా దాని మీద వాళ్ళ గలం ఇప్పుతున్నాయి కాబట్టి కంటి తుడుపు చర్య కింద ఇక్కడ కులాల మధ్య మరి ఎక్కడ పూరైతుందో అని చెప్పని ఒక ఎఫ్ఐఆర్ చేసి పడేశారు. ఆ తల్లికి న్యాయం జరుగుతుంది? న్యాయం జరగదండి, ఎందుకంటే నిజాన్ని ఏ విధంగా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తామో రేపు జరగబోయే విషయాన్ని నిపుణుల కింద మనం కూడా ఆ విధంగానే తెలియజేయాలండి. శిక్ష పడదు సదరు అధికారికి. కోర్టులు ఇన్వాల్వ్ అయినా ఇంక ఇదే పరిస్థితి ఉంటుంది. కోర్టులు కూడా ప్రతి ఒక్కరు కోర్టు అంటే ఎవిడెన్స్ కావాలి కదండి, కోర్టులు కూడా ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ చూపిస్తేనే కదా కోర్టులైనా సరే ఏదైనా సరే తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ సఫిషియెంట్ ఎవిడెన్స్, అట్లీస్ట్ బాడీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ XYZ ఏమీ లేదు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ ఇవన్నీ చాలా టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ చాలా ఎక్కువైనాయి కదండి. మరి వాటిని బట్టి కూడా అవునండి. ఇప్పుడు ఆడు కన్ఫెషన్ చెప్తాడు, అవును నేను చంపేసిన, వాడిని కాడించి బూడిద పడేసిన, వాడి బోన్స్ కూడా తీసి అవతల పడేసిన, ఇవి ఇక్కడే కాల్చిన అని చెప్పని అంటాడు. దట్ ఈస్ కాల్డ్ కన్ఫెషన్. దానికి వ్యాలిడిటీ లేదుగా, వ్యాలిడిటీ లేదు. వాడి ప్రొటెక్షన్ ఉందిగా కాన్స్టిట్యూషన్ లో, ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3. రైట్ అండి, చూద్దాం. థ్యాంక్ యూ.